తెలుగు కిడ్స్ స్టోరీ. హాయ్ పిల్లలు, ఈరోజు మనం అందమైన బాతు మరియు కోడి కథ ఒకటి చెప్పుకుందాం. ఓకేనా? ఒక అందమైన ఊరిలో ఓ అందమైన బాతు మరియు ఒక కోడి స్నేహితులుగా ఉండేవి. మీరు మీ ఫ్రెండ్స్తో ఉంటారు కదా, అలా అన్నమాట. ఆ ఇద్దరు ఒకే పొలంలో నివసించేవారు. బాతు నీటిలో ఈదటం, చేపలు పట్టడం అంటే చాలా ఇష్టపడేది. కోడి నేలపై గుంజుకోవడం, గింజలు తినడం, పురుగులు వెతుక్కోవడం అంటే ఇష్టపడేది. ఒకరోజు వర్షం పడిపోయి పొలం మొత్తం నీటితో మునిగిపోయింది. కోడికి ఈ తడిసిన నేలలో నడవటం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అయితే బాతు మాత్రం ఆనందంగా నీటిలో ఆడుకుంటుంది. అప్పుడు కోడి అడుగుతుంది, బాతు సోదరా, నీకు ఈ నీరు ఎందుకు ఇంత ఆనందం ఇస్తుంది అని. దానికి బాతు నవ్వుతూ, నాకు ఈదడం తెలిసింది కాబట్టి నీటిలో ఉండటం నాకు సుఖంగా ఉంటుంది, కానీ నీకు నేలపై ఉండటం అంటే సుఖం కదా అని చెప్తుంది బాతు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒకరోజు పొలంలో గింజలు బాగా పండుతాయి. కోడి వాటిని గుంజుకుంటూ తింటుంది. అయితే బాతుకు ఆ గింజలు తినడం అస్సలు కుదరడం లేదు. ఇప్పుడు బాతు అడుగుతుంది కోడిని, కోడి సోదరా, నువ్వు ఈ గింజలు ఎలా తినగలుగుతున్నావు అని. కోడి నవ్వుతూ, ఇవి నా సహజ ఆహారం బాతు, నాకు ఇవి తినడం అలవాటు అని చెప్తుంది. ఈ సంఘటనల తర్వాత బాతు మరియు కోడి ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాయి. ప్రతి ఒక్కరికి తనకు సరిగ్గా సరిపడే ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి అని. తాము ఒకరికొకరు మారాలని కాకుండా తమ తమ ప్రత్యేకతలను అర్థం చేసుకుని ఆనందంగా ఉండాలని నిర్ణయించుకుంటాయి. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం పిల్లలు? అది కూడా చెప్పుకుందాం. ప్రతి ఒక్కరికి తమ స్వభావం, శక్తి మరియు ప్రత్యేకతలు ఉంటాయి. మనం ఇతరులతో పోల్చుకోకుండా మనలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి. ఓకేనా పిల్లలు? మీరు కూడా మీ టాలెంట్ని గుర్తించి హ్యాపీగా ఉండండి, ఇతరులతో పోల్చుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త స్టోరీ చెప్పుకుందామే. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.